ఇంకొకటి విన్నానండి నేను, ఇది మన ఘంటసాల గారికి ఆవిడకి ఏదో గొడవ అని చెప్పేసి విన్నాను. ఎందుకు జరిగింది అది, ఎట్లా మీకు? అక్కడ విప్పనారాయణ సినిమాలో ఘంటసాల గారు పాడటానికి వచ్చారు. పాడటానికి వచ్చి స్టూడియోలో ప్రాక్టీస్ చేస్తున్నాడు సాంగ్. ఆయన ప్రాక్టీస్ చేస్తుంటే, ఇప్పుడు ప్రాక్టీస్ చేయటం వేరు, మైక్ ముందు పాడటం వేరు. ఎందుకంటే మైక్ ముందు చాలా ఎనర్జెటిక్గా పాడాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు అంత ఎనర్జీ ఉండదు, మామూలుగా ప్రాక్టీస్ చేస్తారు. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం అయినా, ఘంటసాల గారు అయినా, ఎవరైనా, సుశీలైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు కాస్త తక్కువ వాయిస్లో ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత మైక్ ముందుకు వెళ్ళేటప్పుడు పూర్తి ఎనర్జీతో పాడతారు. సో ఈయన ప్రాక్టీస్ చేసేటటువంటి తీరు ఈవిడికి ఏదో నచ్చల. తర్వాత ఈవిడ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లో వెలుపెట్టింది ఈవిడ. ఇది విజయ సంస్థ కాదు, కాస్త గొంతెత్తి పాడండి అంది. ఇది విజయ సంస్థ కాదు, గొంతెత్తి పాడండి అంది. విజయ సంస్థ అంటే నాగిరెడ్డి చక్రపాణి గారితో గొడవబడి వచ్చేసింది కదా మిస్సమ్మ లేక. సో అనేసరికి ఆయన హర్ట్ అయ్యాడు. ఆయన హర్ట్ అయ్యి ఈ వాక్అవుట్. అప్పుడు తర్వాత మిస్సమ్మలో ఏం రాజా చేత పాడించారు నాగిరెడ్డి చక్రపాణి గారు. అసలు నాగేశ్వరరావుకి, రామారావు గారికి ఘంటసాల గారు పాడితేనే చాలా యాప్ట్గా ఉంటుంది అనేటటువంటి ఒక ఫిక్స్డ్ నోషన్ ఉంది. అయితే అక్కడ రాజేశ్వరరావు గారు తప్పుకోవటం వల్ల ఆయన ప్లేస్లో ఏఎం రాజాని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టారు. ఏఎం రాజే పాడాడు. అయితే అప్పటికి ఆల్రెడీ వాళ్ళు పాడించారు కదా ఏఎం రాజాత. ఇప్పుడు ఘంటసాల వెళ్ళిపోయాడు కదా, అప్పుడు ఏఎం రాజాన్ని తీసుకొచ్చి ఇక్కడ పాడించింది ఈవిడ. సో ఆ విధంగా ఘంటసాల గారికి ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఆవిడికి. మిస్సమ్మ క్యారెక్టర్ క్రిస్టియన్ క్యారెక్టర్. ఈవిడ పూజలు పునస్కారాలు అవన్నీ చేస్తూ ఉంటుంది. సో ఆ క్రిస్టియన్ క్యారెక్టర్ కూడా అన్యమనస్కంగా ఒప్పుకుందని ఆవిడ మనసులో ఒకటి ఉంది. తర్వాత చక్రపాణి గారితో గొడవ జరిగింది. గొడవ జరిగితే ఇలా అయితే మేము కష్టం సినిమా చేయలేమని అంటే, అయితే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని ఆవిడ షీ వాక్డ్ అవుట్, వచ్చేసింది. వచ్చేసిన తర్వాత అప్పుడు భానుమతిని రీప్లేస్ చేసి భానుమతికి బదులు సావిత్రిని పెట్టారు. సావిత్రిని పెట్టి మిస్సమ్మ సినిమా తీశారు. తర్వాత సినిమా చూసిందంట ఆవిడ. సినిమా చూసింది అంటే ఆ క్యారెక్టర్ ఎలా పోర్ట్రే అయ్యిందో, నేనైతే ఎట్టా చేస్తుండేవాడిని, సావిత్రి అయితే ఎట్టా చేసిందని చూసిందంట. చూసిన తర్వాత ప్రెస్ మీట్లో అడిగారు జర్నలిస్టులు, ఏమ్మా మీరు ఆ మిస్సమ్మలో మంచి క్యారెక్టర్ మిస్ అయినందుకు మీరేం ఫీల్ అవ్వలేదన్నాడు. నేనేం ఫీల్ అవ్వలేదు, నా కోసం వచ్చేవి నా కోసం నిలబడతాయి అని చెప్పి నేను ఫీల్ అవ్వలేదు. నేను ఆ మిస్సమ్మ సినిమా వదులుకున్నందువల్ల ఒక సావిత్రి అనేటటువంటి ఒక మంచి నటి మనకి వచ్చిందని చాలా స్పోర్టివ్గా చెప్పింది ఆవిడ. సో ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని, తను డామినేట్ చేసేటటువంటి తత్వం ఉన్నా ఎదుటి వాళ్ళ ప్రతిభని ఒప్పుకునేటటువంటి మనస్తత్వం. ఎందుకంటే చాలా తెలివైంది, మంచి రచయిత, సాహిత్య అకాడమీ విన్నరు, అత్తగారి కథలకి అవార్డు వచ్చింది, మంచి చదువరి, సాహిత్యం మీద సంగీతం మీద చాలా పట్టున్నటువంటి వ్యక్తి ఆవిడ.